ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన చిలుకల్లో ఒకదాని గురించి మీకు తెలుసా? అది కేవలం న్యూజిలాండ్లో మాత్రమే కనిపించే ఒక అరుదైన చిలుక. దీని బరువు దాదాపు 4 కిలోల వరకు ఉంటుంది. కానీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే అది అసలు ఎగరలేదు. ఈ ఒక్క లక్షణమే దీనికి పెద్ద శాపంగా మారింది. ఎందుకంటే వేటాడే జంతువులకు వీటిని పట్టుకోవడం చాలా సులభమయ్యేది. ఈ చిలుక పేరు కాకాపో. 1995 నాటికి ప్రపంచం మొత్తం మీద కేవలం ఇవి 51 మాత్రమే మిగిలాయి. అవి కూడా పూర్తిగా అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. అప్పుడు న్యూజిలాండ్ ప్రభుత్వం ఒక అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఆ మిగిలిన 51 కాకాపోలను ప్రధాన భూభాగం నుంచి దూరంగా ఉన్న ఎలాంటి వేటాడే జంతువులు లేని చిన్న చిన్న ద్వీపాలకు తరలించింది. అందరూ అప్పుడు ఇవి సురక్షితంగా ఉంటాయని, త్వరగా వాటి సంఖ్య పెరుగుతుందని భావించారు. కానీ ఆ ద్వీపాల్లో జరిగిన సంఘటనలు శాస్త్రవేత్తలని ఆశ్చర్యపోయేలా చేశాయి. అసలు అక్కడ ఏం జరిగింది? కాకపోలను కాపాడడానికి శాస్త్రవేత్తలు ఎలాంటి ప్రయోగాలు చేశారు? చివరకు ఈ జాతిని ఎలా అంతరించిపోకుండా రక్షించారనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. విషయంలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ముందుగా కాకపో గురించి తెలుసుకుందాం. ఇది ప్రపంచంలోనే అత్యంత బరువైన చిలుక. ఒక కాకపో బరువు సుమారు 4 కిలోల వరకు ఉంటుంది. సాధారణంగా ఇవి 60 సంవత్సరాల వరకు జీవిస్తాయి. కొన్ని కాకపోలు ఏకంగా 90 సంవత్సరాలకు పైగా కూడా జీవించిన సందర్భాలు ఉన్నాయి. ఇతర చిలుకల్లా చెట్లపై తిరగడం లేదా ఎక్కువగా ఎగరడం వీటికి అలవాటు లేదు. వీటి జీవితం ఎక్కువగా నేలపైనే సాగుతుంది. అయితే ఇదే లక్షణం వీటి జీవితానికి పెద్ద ప్రమాదంగా మారింది. సుమారు 6 కోట్ల సంవత్సరాల పాటు న్యూజిలాండ్ నేలపై వేటాడే జంతువులు దాదాపు లేవనే చెప్పాలి. అందువల్ల కాకపోలకు శత్రువులంటే ఆకాశంలో ఎగిరే మాంసాహార పక్షులే. అందుకే ప్రమాదం అనిపిస్తే పారిపోకుండా, కదలకుండా నిలబడి ఉండడం అనే ఒక ప్రత్యేక రక్షణ పద్ధతిని ఇవి అలవాటు చేసుకున్నాయి. వాటి ఆకుపచ్చ రంగు ఈకలు అడవిలోని పచ్చని పచ్చిక, నాచు మధ్య దాక్కోవడానికి చాలా బాగా ఉపయోగపడేవి. కానీ మనుషులు న్యూజిలాండ్కు వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వారితో పాటు పిల్లులు, ఎలుకలు, స్టోట్స్ వంటి వేటాడే జంతువులు కూడా ఇక్కడికి చేరుకున్నాయి. వాసన పట్టి వేటాడే ఈ జంతువులకు కాకపోలను గుర్తించడం చాలా తేలికైంది. ఎందుకంటే కాకపోలు పారిపోవు, కదలకుండా అలాగే నిలబడిపోతాయి. దీంతో అవి ఒక్కొక్కటిగా వేటకు బలయ్యాయి. 1970ల ప్రారంభానికి వచ్చేసరికి ఈ జాతి పూర్తిగా అంతరించిపోయిందని శాస్త్రవేత్తలు భావించారు. 1974లో డాన్ మేటన్ మరియు ఆయన బృందం న్యూజిలాండ్లోని ఫియార్డ్ ల్యాండ్ ప్రాంతానికి చేరుకోవడం వల్ల కష్టమైన లోయల్లో కూడా కొన్ని కాకపోలను గుర్తించారు. అయితే ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. వాళ్ళు కనుగొన్నవన్నీ మగ కాకపోలే. కొన్ని సంవత్సరాల తర్వాత 1977లో న్యూజిలాండ్లోని స్టీవర్ట్ ఐలాండ్లో చివరకు కొన్ని ఆడ కాకపోలు కూడా కనిపించాయి. అయితే మరో పెద్ద ప్రమాదం అప్పటికే వాటిని చుట్టుముట్టింది. ఆ ద్వీపంలో ఉన్న అడవి పిల్లులు కాకపోలను వేగంగా వేటాడుతూ వాటి సంఖ్యను మరింత తగ్గిస్తూ వస్తున్నాయి. ఇలాగే కొనసాగితే ఈ జాతి పూర్తిగా అంతరించిపోతుందని అర్థమైంది. దాంతో ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 1995 నాటికి మిగిలి ఉన్న మొత్తం 51 కాకపోలను వేటాడే జంతువులు లేని ప్రత్యేక ద్వీపాలకు తరలించింది. అక్కడ వాటికి ఎలాంటి శత్రువులు లేరు. అయితే ఆ ద్వీపాల్లో భద్రత మాత్రం అత్యంత కఠినంగా ఉండేది. లోపలికి తీసుకెళ్లే ప్రతి వస్తువును పూర్తిగా క్రిమిరహితం చేసిన తర్వాతే అనుమతించేవారు. శాస్త్రవేత్తలందరూ ఇప్పుడు సమస్య ముగిసిపోయిందని అనుకున్నారు. ఎందుకంటే వేటాడే జంతువులు లేవు, పుష్కలంగా ఆహారం ఉంది, సురక్షితమైన వాతావరణము ఉంది. కాబట్టి కాకపోలు వేగంగా సంతానోత్పత్తి చేసి వాటి సంఖ్య పెంచుకుంటాయని అందరూ అనుకున్నారు. కానీ జరిగింది మాత్రం దీనికి పూర్తిగా డిఫరెంట్. 1980లు 1990లలో ఈ సంరక్షణ కార్యక్రమం ప్రారంభమైన తరువాత కూడా కొత్త పిల్లలు పుట్టడం చాలా తక్కువగా నమోదైంది. ఈసారి విలన్గా మారింది ఎలుకలు. పెద్ద కాకపోలను అవి ఏమీ చేయలేకపోయినా గూళ్ళలో ఉన్న గుడ్లను నాశనం చేయడం, పుట్టిన చిన్నపిల్లలను చంపేయడం మాత్రం సులభంగా చేసేవి. దాంతో శాస్త్రవేత్తలు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఆ ద్వీపాల నుంచి ఎలుకలను పూర్తిగా తొలగించారు. గుళ్ళ చుట్టూ అనేక స్థాయిల్లో భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పుడు సమస్యలన్నీ పరిష్కారమైనట్టే అనిపించింది. కానీ ఇంకా విచిత్రమైన విషయం ఒకటి జరిగింది. కాకపోలు గూళ్ళు కట్టడాన్ని ఆపేశాయి. వాటికి సరిపడా ఆహారం ఉంది, ఆరోగ్యంగా ఉన్నాయి, లావుగా కూడా ఉన్నాయి. అయినా సంతానోత్పత్తిపై ఏమాత్రం ఆసక్తి చూపించట్లేదు. ఇది చూసిన శాస్త్రవేత్తలు అయోమయంలో పడ్డారు. ఏదో మనకు తెలియని సహజ కారణం వీటిని అడ్డుకుంటుందని వారు అనుమానించారు. అప్పుడు వారికి తలెత్తిన ప్రశ్న ఒక్కటే:
సురక్షితమైన వాతావరణంలో ఉన్నా కూడా ఇవి ఎందుకు గుడ్లు పెట్టడం లేదు అని. ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనడానికి శాస్త్రవేత్తలు ఎన్నో సంవత్సరాలు పరిశోధనలు చేశారు. చివరకు ఒక ఆశ్చర్యకరమైన నిజం బయటపడింది. కాకాపోల జీవితం ఒక ప్రత్యేకమైన చెట్టుతో ముడిపడి ఉంది. ఆ చెట్టు పేరు రీము. ఈ రీము చెట్టు ప్రతి సంవత్సరం పండ్లు ఇవ్వదు. సాధారణంగా 2 నుంచి 4 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే విరివిగా పండ్లు కాస్తుంది. 2015లో మాసి యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ రహస్యాన్ని కనుగొన్నారు. రీము పండ్లలో కాల్షియం మాత్రమే కాదు, విటమిన్ D2, విటమిన్ D3 కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని వారు గుర్తించారు. ఇది శాస్త్ర ప్రపంచానికి పెద్ద ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే విటమిన్ D3 సాధారణంగా జంతువుల శరీరంలోనే తయారవుతుందని అప్పటి వరకు భావించేవారు. కానీ రీము పండ్లలో కూడా ఇది అధిక మోతాదులో ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆడ కాకపో ఒకసారి గుడ్లు పెట్టిన తర్వాత మగపక్షి సహాయం లేకుండానే నెలల తరబడి గూడు వద్దే ఉండి వాటిని పొదగాలి. ఆ సమయంలో దాని శరీరానికి ఎక్కువ కాల్షియం, విటమిన్ D అవసరం అవుతుంది. అందుకే రీము చెట్లు ఎక్కువగా పండ్లు కాసిన సంవత్సరాల్లోనే కాకాపోలు ఎక్కువగా గుడ్లు పెడతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటే రీము పండ్లు లేకపోతే ఆడ కాకాపో శరీరంలో ఆరోగ్యకరమైన గుడ్లు కూడా ఏర్పడవు. ఇదే కాకాపోల సంతానోత్పత్తి వెనుక దాగి ఉన్న అసలు రహస్యం. ఈ రహస్యం బయటపడిన తర్వాత శాస్త్రవేత్తలు కాకాపోలను మరింత జాగ్రత్తగా పరిశీలించడం ప్రారంభించారు. 2002లో కోడ్ ఫిష్ ఐలాండ్లోని రీము చెట్లు భారీగా పండ్లు కాసాయి. ఇది కాకాపోలకు ఒక అద్భుతమైన అవకాశం. ఈ అవకాశాన్ని ఉపయోగించి వీలైనంత ఎక్కువ పిల్లలు పుట్టేలా చేయాలని సంరక్షణ బృందం నిర్ణయించింది. అందుకోసం ఆడ కాకపోలకు ఇచ్చే కృత్రిమ ఆహారం, ఆర్టిఫిషియల్ ఫుడ్ పరిమాణాన్ని పెంచేశారు. వారి ప్లాన్ సింపుల్. ఆడపక్షి ఎంత ఆరోగ్యంగా లావుగా ఉంటే అంత ఎక్కువ గుడ్లు పెడుతుంది అని. మొదట్లో ఈ ప్లాన్ అద్భుతంగా పనిచేసినట్టే కనిపించింది. ఎక్కువ గుడ్లు పెట్టాయి, కొత్త పిల్లలు కూడా పుట్టడం ప్రారంభించాయి. కానీ ఆ పిల్లలను చూసి శాస్త్రవేత్తలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే పుట్టిన పిల్లల్లో ఎక్కువ శాతం మగ కాకపోలే. ఇది ఊహించని పరిణామం. ఇప్పటికే వాటిలో ఆడపక్షుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. అలాంటి సమయంలో మనుషులే తెలియకుండా ఆ అసమతుల్యతను మరింత పెంచేశారు. అసలు ఇది ఎందుకు జరిగింది? దీనికి కారణం కాకపోల పరిణామ క్రమంలో దాగి ఉన్న ఒక ఆసక్తికరమైన జీవశాస్త్ర రహస్యం. ఈ జాతిలో మగ కాకపోలు ఆడ కాకపోల కంటే 30 నుంచి 40% వరకు పెద్దవిగా ఉంటాయి. అంత పెద్ద శరీరం ఎదగాలంటే చాలా ఎక్కువ శక్తి, పోషకాహారం అవసరం. ప్రకృతిలో ఆహారం సమృద్ధిగా లభిస్తోందని ఆడ కాకపో శరీరం గుర్తించినప్పుడు దాని శరీరం సహజంగానే ఎక్కువగా మగపిల్లలను ఉత్పత్తి చేసే ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఎందుకంటే సమృద్ధిగా ఆహారం ఉన్న పరిస్థితుల్లో పెద్ద శరీరంతో ఉండే మగపిల్లలు బతికి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే శాస్త్రవేత్తలు మంచి ఉద్దేశంతో ఎక్కువ ఆహారం ఇవ్వడం వల్లే తెలియకుండానే మగపిల్లల సంఖ్యను పెంచేశారు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడం ఇప్పుడు అత్యంత అవసరమైంది. చాలా పరిశోధనల తర్వాత నిపుణులు ఒక కొత్త వ్యూహాన్ని అమలు చేశారు. ఆడ కాకపోలకు అవసరమైనంత శక్తి మాత్రమే అందేలా ఆహారాన్ని నియంత్రించారు. అవి అధికంగా లావుగా కాకుండా గూళ్ళు కట్టడానికి, గూళ్ళు పెట్టడానికి సరిపడా పోషకాహారం మాత్రమే ఇచ్చారు. ఈ చిన్న మార్పు అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చింది. కొత్తగా పుట్టే పిల్లల్లో మగ ఆడపిల్లల నిష్పత్తి దాదాపు 50-50కి చేరింది. ఇది కాకపో సంరక్షణలో ఒక కీలక మలుపు. 2002 బ్రీడింగ్ సీజన్ తర్వాత కాకపోల సంఖ్య గణనీయంగా పెరగడం ప్రారంభమైంది. ఈ సంఘటన శాస్త్రవేత్తలకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పించింది. ప్రకృతిని కాపాడాలంటే అవసరానికి మించి సహాయం చేయడం కూడా కొన్నిసార్లు ప్రమాదకరమే అని. అడవిలో సహజంగా ఎంత ఆహారం లభిస్తుందో దాదాపు అదే స్థాయిలో మాత్రమే ఆహారం అందిస్తేనే ప్రకృతి సమతుల్యత కాపాడబడుతుందని వారు గ్రహించారు. ఆ తరువాత ప్రతి రీము పంట సీజన్ ముగిసే కొద్దీ కాకపోల పరిస్థితి నెమ్మదిగా మెరుగుపడింది. 2009 నాటికి వాటి సంఖ్య మరింత పెరిగింది. మొదటిసారిగా కాకపోల జనాభా 100 దాటింది. తర్వాత 150 మార్కును దాటింది. కానీ ఇంకా ఒక పెద్ద సమస్య మిగిలే ఉంది. ఎందుకంటే ఈ జాతి ఒకప్పుడు కేవలం 51 పక్షులకు మాత్రమే పరిమితమైపోవడంతో వాటిలో జన్యుపరమైన వైవిధ్యం చాలా తగ్గిపోయింది. ఈ సమస్యను ఎదుర్కోవడానికి శాస్త్రవేత్తలు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించడం ప్రారంభించారు. అక్కడి ద్వీపాలను క్రమంగా ప్రపంచంలోనే అత్యాధునిక పక్షి సంరక్షణ కేంద్రాలుగా మారిపోయాయి. కాకపోల సంఖ్య నెమ్మదిగా పెరుగుతున్నప్పటికీ శాస్త్రవేత్తలు ఇంకా సంతృప్తిగా లేరు. ఎందుకంటే ఈ జాతిలో ఉన్న ప్రతి గుడ్డు, ప్రతి పిల్ల అమూల్యమైంది. ఒక్క గుడ్డు నష్టపోయినా అది మొత్తం జాతికే పెద్ద దెబ్బ. అందుకే వారు ఒక వినూత్నమైన పద్ధతిని అమలు చేశారు.
ఒక ఆడకాకపో గుడ్డు పెట్టగానే అడవి అధికారులు వెంటనే ఆ గుడ్డును చాలా జాగ్రత్తగా తీసేస్తారు. దాని స్థానంలో అచ్చం నిజమైన గుడ్డులానే కనిపించే ఒక డమ్మి గుడ్డును గూటిలో ఉంచుతారు. అసలు గుడ్డును మాత్రం అత్యాధునిక ఇంక్యుబేటర్లో ఉంచి అత్యంత భద్రంగా పొదిగిస్తారు. ఈ ప్రక్రియలో ఉపయోగించే మరో అద్భుతమైన సాంకేతికత 3D ప్రింట్ చేసిన స్మార్ట్ గుడ్లు. వీటిని న్యూజిలాండ్కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత బేటా వర్క్షాప్ సహాయంతో రూపొందించారు. ఇదే సంస్థ ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమాలకు అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ రూపొందించింది. ఈ స్మార్ట్ గుడ్లను గూటిలో ఉంచిన తర్వాత గుడ్డు పొదిగే సమయం దగ్గర పడితే వాటిలో నుంచి చిన్న కాకపో పిల్ల చేసే శబ్దాలు వినిపించడం ప్రారంభమవుతుంది. ఈ శబ్దాలు విన్న తల్లి కాకపో తన పిల్ల పుట్టబోతుందని సహజంగానే భావించి మానసికంగా సిద్ధమవుతుంది. ఈ పద్ధతి వల్ల మరో పెద్ద ప్రయోజనం కూడా కలిగింది. మొదటి గుడ్డును స్వయంగా పొదగడానికి తల్లి పక్షి ఎక్కువ శక్తిని ఖర్చు చేయాల్సిన అవసరం లేకపోయింది. దాంతో దాని శరీరం త్వరగా కోలుకొని రీము చెట్లు బాగా పండిన సంవత్సరాల్లో కొన్ని ఆడ కాకపోలు రెండోసారి కూడా గుడ్లు పెట్టడం ప్రారంభించాయి. ఇది సంరక్షణ కార్యక్రమానికి భారీ విజయాన్ని తీసుకొచ్చింది. అలా 2019లో కాకపోల చరిత్రలోనే అత్యంత విజయవంతమైన బ్రీడింగ్ సీజన్ నమోదైంది. ఆ ఒక్క సంవత్సరంలోనే 85 కొత్త కాకపో పిల్లలు జన్మించాయి. అప్పటి వరకు నమోదైన అత్యధిక సంఖ్య అదే. అయితే ఈ జాతిలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన కాకపో మాత్రం మరోటి. దాని పేరు సిరొక్కో. చిన్నప్పుడే దీనికి తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధి వచ్చింది. అందుకే అటవీ అధికారులు దాన్ని చేత్తో పెంచి పెద్ద చేశారు. దీంతో మనుషులంటే దీనికి అసలు భయం ఉండేది కాదు. 2009లో ఒకరోజు BBC డాక్యుమెంటరీ చిత్రీకరణ జరుగుతోంది. అప్పుడే సిరొక్కో ఒక్కసారిగా జంతు శాస్త్రవేత్త మార్క్ కార్వరైన్ తలపైకి ఎగిరి ఎక్కింది. అక్కడే సహజమైన జతకట్టే ప్రవర్తనను చూపించడం ప్రారంభించింది. ఈ దృశ్యాన్ని చూసిన కార్యక్రమం వ్యాఖ్యాత స్టీఫెన్ ఫ్రై నవ్వు ఆపుకోలేకపోయాడు. ఆ వీడియో ఇంటర్నెట్లో తెగ వైరల్ అయింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సిరొక్కో గురించి తెలుసుకున్నారు. ఈ అవకాశాన్ని న్యూజిలాండ్ ప్రభుత్వం చాలా తెలివిగా ఉపయోగించుకుంది. 2010 జనవరిలో న్యూజిలాండ్ ప్రధానమంత్రి జాన్కి సిరొక్కోను కాకపో సంరక్షణ కార్యక్రమానికి అధికారిక ప్రతినిధిగా ప్రారంభించారు. నేటికి మనుషులతో స్వేచ్ఛగా కలిసిమెలిసి తిరగడానికి అనుమతి ఉన్న ఏకైక కాకపో సిరొక్కోనే. అయితే ఈ సంతోషం ఎన్ని రోజులు నిలవలేదు. ఆస్పరోగిలోసిస్ అనే ప్రమాదకరమైన శిలీంధ్ర వ్యాధి వేగంగా వ్యాపించింది. ఈ వ్యాధి నేరుగా వాటి ఊపిరితిత్తులను దెబ్బతీసింది. దాంతో 21 కాకపోలకు ఈ వ్యాధి సోకింది. 9 పక్షులు ప్రాణాలు కోల్పోయాయి. ఎన్నో సంవత్సరాల కష్టం కొన్నిసార్లు ఒక్క చిన్న వ్యాధి వల్ల కూడా క్షణాల్లో నాశనం కావచ్చు. 2019లో వచ్చిన వ్యాధి నుంచి కాకపోలను కాపాడిన తర్వాత శాస్త్రవేత్తలు మరో అడుగు ముందడుగేశారు. సుమారు 41 కిలోమీటర్ల పొడవైన ప్రత్యేక మెటల్ కంచెను మౌకావో వాటర్వే రిజర్వులో నిర్మించారు. కానీ ఇక్కడే కాకపోలు మరోసారి తమ తెలివిని చూపించాయి. వాటి బలమైన ముక్కులు, గట్టి గోర్ల సహాయంతో కొన్ని కాకపోలు ఆ కంచెని ఎక్కి బయటకు పారిపోయేవి. మనుషులు ఎన్ని నియమాలు పెట్టినా ప్రకృతి ఎప్పుడూ తనదైన మార్గాన్ని వెతుక్కుంటుంది.